So guys, let me introduce you to two cute things in my house. They are really precious to us. మేము మొన్న ఊరికి పోయినా కూడా we said one of our friends to come and feed them. సో వాటిని చూపిస్తా. ఇవే అవి. ఇది చూడండి. సైలెన్స్ బాగా అనిపిస్తుంది. ఫుడ్ వేస్తే వస్తుంది గైస్. నేను ఈ టైంకి ఫుడ్ అయ్యాను, సో అవి రావట్లేదు. ఇది చాలా యాక్టివ్ అనమాట. ఆరెంజ్ కలర్లో ఉంటుంది. నేను ఫుడ్ వేస్తున్నానేమో చూడండి ఎలా కొడుతుందో. వచ్చేసింది. చూసారు కదా, జస్ట్ జంపింగ్. నేను ఫుడ్ వేస్తానని. అండ్ అదర్ వన్ ఇది చూడండి. చూపిస్తా. వీటిని బెటా ఫిషెస్ అంటారు గాయస్. క్యూట్ ఉంటాయి చాలా. అండ్ ఇవి మీరు అనుకోవచ్చు వీళ్ళు ఎందుకు రెండు పాట్స్లో వేసారని. ఒక్క దాంట్లో ఉంటే అవి బతకలేవంట, రెండు కొట్టుకుంటాయంట. సో అందుకే మేము డిఫరెంట్ దాంట్లో వేసి పెట్టాం. నేను యాక్చువల్లీ ఒక బుక్ చదువుదాం అనుకుంటున్నా గైస్, సుధామూర్తి గారిది ఇది. అండ్ ఐ వాంట్ ఫినిష్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీరు ఆల్రెడీ ఈ బుక్ చదువుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ గైస్, మా అక్క పజామాస్ వేసుకొని కూర్చుంది. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చింది. సో షీఈ్ ఆన్ క్యామ్ నో. రెస్ట్ మోడ్. మా మమ్మీ టీ పెట్టింది, దానికోసం వెయిట్ చేస్తుంది. వచ్చిన గిఫ్ట్ చూపెట్టి నాకు చాలా నచ్చింది. షీ గాట్ ఎ సీక్రెట్ శాంటా గిఫ్ట్. ఐ గాట్ అ బ్యాగ్, సాషల్ బ్యాగ్ అంటారు, ఏదో అంటారు. ఇట్స్ రియలీ గుడ్ యాక్చువల్లీ. మంచిగా ఏమంటారు, క్వాలిటీ చాలా బాగుంది. ఈ మధ్య నేను శారీస్ ఎక్కువ కట్టుకుంటున్నాను ఈ అకేషన్స్ కి వెళ్ళినా. సో దిస్ వుడ్ బి మై పర్స్. దానికి అది వచ్చింది కదా, చూపెట్టు. ఇది వచ్చింది. క్యూట్ ఉంది. క్యూట్ ఉంది. ఇది ఈ బ్యాగ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. సో మీరు కూడా కమెంట్ చేయండి గైస్, మీకు సీక్రెట్ శాంటాలో ఎలాంటి గిఫ్ట్స్ వచ్చాయో. ఈసారి మా దాంట్లో మంచిగా వచ్చినాయి తెలుసా. మెనీ గాట్ దిస్ వాచెస్ వచ్చారు, మోస్ట్ ఆఫ్ దెమ్ వాచ్. నువ్వు కూడా వాచ్ ఇచ్చావు. వాచ్, స్నీకర్స్ ఇచ్చినారు. స్నీకర్స్ ఇంకా ఇంకేది ఇచ్చారు, వచ్చింది మర్చిపోయినా. షర్ట్స్ వచ్చినాయి, స్నీకర్స్, వాచ్, షర్ట్, అంతే. కానీ మోస్ట్లీ మంచిగా వచ్చినాయి. నాకు కూడా మంచిది వచ్చింది. నాకు ఈ కలర్, ఈ ఏమంటారు, బీచ్ కలర్ మస్తు అనిపించింది. అన్నిటినీ నాకు వెళ్తాయి కదా. సో యూర్ హ్యాపీ విత్ యువర్ సీక్రెట్ శాంటా గిఫ్ట్? Yes. ఫైనలీ అర్థం కదా. లాస్ట్ టైం కూడా మంచిగా వచ్చింది కదా, మీనింగ్ఫుల్. ఇట్ వాస్ సో గుడ్. థ్యాంక్ యూ, ఐ లైక్ ఇట్. ఈ వ్లాగ్లో మనం ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. ఐ జస్ట్ సాట్, నాకు ర్యాండమ్గా థాట్ వచ్చిందనమాట. వై ఆర్ వి దిస్ అనేసి, బికాస్ ఐ వాజ్ డూయింగ్ దట్. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ఆల్ అవర్ లైఫ్స్. దట్ ఈస్ ద లై వి జస్ట్ సే దట్ ఐల్ జస్ట్ టేక్ 5 minutes rest. Really guys, do you think that 5 minutes of rest means exactly 5 minutes? No, right? Because నేను ర్యాండమ్గా కూర్చుని ఉండే, రెస్ట్ తీసుకుందాం 5 minutes బ్రేక్ అనేసి. దెన్ ఐ ఓపెన్ Instagram or shorts. I just started scrolling.
దెన్ వన్ రీల్ అయిపోయింది, ఇంకో రీల్ అయిపోయింది. ఐ కీప్ ఆన్ స్క్రోలింగ్ ఇట్ అండ్ జస్ట్ లైక్ దాట్ హాఫ్ అన్ అవర్ అయిపోయింది గైస్. అండ్ దట్ హ్యాపెన్స్ ఐ గెస్ టు మెనీ ఆఫ్ అస్. చాలామందికి అది అవుతూ ఉంటుంది. బికాస్ ఇట్స్ జస్ట్ నార్మల్ హ్యూమన్ థింగ్. నాకు అనిపించింది దట్ ఇట్స్ లై దట్ వీ కీప్ ఆన్ టెలింగ్ అస్ దట్ 5 minutes రెస్ట్ అనేది. ఇట్ నెవర్ మీన్. అండ్ అదే ఓవర్ థింకింగ్ కూడా. మనం ఒక థింగ్ చేస్తాం, మళ్ళీ దాన్నే ఎగ్జాజరేట్ చేసి ఇంకా ఎక్కువ థింక్ చేస్తూ ఉంటాం. సో వీ హ్యావ్ టు థింక్ ఆన్ దాట్. ఇంకొకటి గైస్, నేను లేజీ డే అని చెప్పినుండే కదా. సో ఆ లేజీ డే రోజు ఫుడ్ మేకింగ్ డెసిషన్ గైస్ చాలా క్రిటికల్ తెలుసా. ఎందుకంటే మనకి అంత హంగ్రీ ఉండదు, అంటే అంత ఆకలేయదు. బట్ అంత ఆకలేయదు కానీ కుక్ చేయాలి, అదొకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వీ కెనాట్ స్కిప్ ఫుడ్ కదా. ఆకలితో కూడా ఉండలేము, అంటే యూనో వీ కాంట్ స్టే ఎంప్టీ స్టమక్. సో ఈ రెండు ర్యాండమ్ థాట్స్తో ఆ లేజీ డే ఉంటుంది. సో ఇలాంటి ర్యాండమ్ థాట్స్ నాకు వచ్చాయి కదా. ఐ డోంట్ నో వై ఆల్ ఆఫ్ ఎ సడన్. సో I'll see you tomorrow. Hopefully not lying that I'll just take 5 minutes of rest and scrolling something. Okay? మీరు కూడా 5 minutes of rest అని ఏం చేయకండి. Take 30 minutes of rest instead of lying 5 minutes, because it never be 5 minutes. Okay, see you guys tomorrow.